ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2 పార్టులుగా తెరకెక్కుతున్న దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ఆల్రెడీ ప్రకటించారు. కానీ గత కొన్ని రోజుల నుంచి దేవర సినిమా వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 5 డేట్కి వస్తే దగ్గరలో రంజాన్ కూడా ఉంది. 5 రోజులు సినిమాకు కలెక్షన్స్ కలిసి వస్తాయి. పాన్ ఇండియా వైడ్ గా కూడా రికార్డులు కొట్టొచ్చు అనుకున్నారు అభిమానులు. ప్రస్తుతం దేవర సినిమా వాయిదా పడిందని టాలీవుడ్లో కూడా బాగా వినిపిస్తోంది. షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తి కాలేదని, విఎఫ్ఎక్స్ వర్క్స్ కి కూడా ఎక్కువ టైం పడుతుందని, సైఫ్ అలీఖాన్ సర్జరీ చేయించుకుని రావడంతో అతని షూటింగ్ పార్ట్ కి కూడా టైం పడుతుందని, ఇలా పలు కారణాలతో దేవర వాయిదా పడనుందని సమాచారం. అయితే అదే డేట్కి తెలుగులో ఇబ్బంది లేకపోయినా పాన్ ఇండియా వైడ్ తమిళ్ భారీ ప్రాజెక్ట్ సూర్య కంగువా సినిమా, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్ బడే మియాన్ చోటే మియాన్ సినిమా, అజయ్ దేవగన్ మైదాన్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. దేవర సినిమా వాయిదాకు ఇది కూడా ఒక కారణమని సమాచారం. ఒకవేళ దేవర నిజంగానే వాయిదా పడితే ఆ డేట్ కి రావడానికి టాలీవుడ్ లో 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకటి డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మంచి డేట్ కోసం చూస్తోంది. దేవర వాయిదా పడితే సిద్ధు తన సినిమాని ఆ డేట్కి తీసుకొచ్చేస్తాడు. ఇక మరో సినిమా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్. గత సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని సమాచారం. ఈ సినిమాని కూడా దేవర వాయిదా పడితే అదే డేట్కి తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మరి చూడాలి ఏప్రిల్లో టాలీవుడ్ నుంచి ఏ సినిమాలు సమ్మర్ని గ్రాండ్గా మొదలు పెడతాయో.